సంఘాలకు చెందిన సుమారు 10,000 మంది ప్రజలు ప్రత్యేక అతిథులుగా ఈ పరేడ్ కు హాజరు కానున్నారు. వీరిలో రైతులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, క్రీడాకారులు, మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు, కళాకారులు, కార్మికులు, స్వచ్ఛంద సేవకులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్నారు. Is led by Lieutenant Vivek Thakur. The float displays the theme anchored in tradition, sailing into self-reliance. It also showcases India's maritime legacy. தொடர்ந்து வருகிறது அர்ப்பணிப்பு மற்றும் தூயத்தின் அடையாளமாய் இருக்கும் வான்படை ஊர்தி. The Air Force float is directed by Lieutenant Shiv Prasad Bagwadi, Master Warrant Officer Kiran Pal Singh and Junior Warrant Officer R. Saha. It represents missiles like BrahMos and various indigenous weapon platforms. முப்படை ஊர்திகள் மிடுக்காக அணிவகுத்து வருகின்றன. தொடர்ந்து வருகிறது கடற்பரப்பை பாதுகாக்கும் கடலோர காவல்படை ஊர்தி. రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్య పథ్లోని గ్యాలరీలకు దేశవ్యాప్తంగా ప్రవహించే నదుల పేర్లతో నామకరణం చేశారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది సుమారు 2,500 మంది సాంస్కృతిక కళాకారులు ప్రదర్శనివ్వనున్నారు. ప్రధానంగా స్వాతంత్ర మంత్రం, వందే మాతరం, శ్రేయస్సు మంత్రం, ఆత్మ నిర్భర్ భారత్ ఇతివృత్తంతో ప్రదర్శనుండనుంది. ఈ బృందానికి సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి అరుదైన అవకాశాన్ని సాధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హరిచంద్రులం సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. సత్యం పలికే హరి మేరా కష్టం, ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే మీ కర్మం. కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే. రిపబ్లిక్ డే వేడుకలకు దేశవ్యాప్తంగా సర్వం సిద్దమైంది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్ ముస్తాబైంది. ఈ రిపబ్లిక్ డే ప్రదర్శనలో 30 శకటాలతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలు ప్రదర్శించనున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సేవలకు చెందిన 13 శకటాలు వీటిలో ఉంటాయి. భారత్ సాధిస్తున్న ప్రగతిని, గొప్ప ఉజ్వల సాంస్కృతికత చాటేలా శకటాల ప్రదర్శన జరగబోతోంది. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయాన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ వేడుకల్లో దాదాపు 2,500 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించనున్నారు. ఈ పరేడ్లో 6,050 మంది సైనిక సిబ్బంది పాల్గొంటారు. భైరవ్ బెటాలియన్, శక్తిబాన్ రెజిమెంట్ తో పాటు లడఖ్ స్కౌట్స్ కూడా తొలిసారిగా పరేడ్లో పాల్గొంటున్నాయి. అలాగే జాన్స్కార్ పోనీలు, బాక్ట్రియన్ ఒంటెలు కూడా తొలిసారిగా ఈ పరేడ్లో సందడి చేయనున్నాయి. Resplendent in blue, we have the Nilgiris contingent, which is led by Assistant Commissioner Maheshwari. குதிரை படை பிரிவு வீரர்கள் மிடுக்காக அணிவகுத்து வருகின்றனர். Majestically marshaled is the mounted police contingent led by Additional Superintendent of Police Kunal Uttam Shote IPS. முப்படையினரும் காவல்துறையினரும் அணிவகுத்து வரும் இந்த உன்னத வேளை
ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్ ఆహ్వాన పత్రికలను కూడా వందే మాతరం ఇతివృత్తంతో రూపొందించారు. కర్తవ్యపథ్ గ్యాలరీలో వందే మాతరం పద్యాల చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 10,000 మంది ప్రజలు ప్రత్యేక అతిథులుగా ఈ పరేడ్ కు హాజరు కానున్నారు. వీరిలో రైతులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, క్రీడాకారులు, మహిళా స్వయం సహాయక బృందాలు పాల్గొనున్నాయి.